హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఓడితల ప్రణబ్ బాబు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేయడాన్ని బీజేపీ మండల అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు శనివారం సాయంత్రం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఓడితల ప్రణబ్ అసలు ఆయన ఎవరని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల్లో గెలిచిన ప్రజాప్రతినిధా లేక కాంగ్రెస్ ప్రభుత్వం నామినేట్ చేసిన వ్యక్తా అనే విషయానికి తెలియడం లేదని, ఎందుకంటే వీణవంకలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా ఏ ప్రోటోకాల్ ప్రకారం ప్రణబ్కు పోలీస్ ఎస్కార్ట్ బందోబస్తు కల్పించిందనే విషయానికి ప్రజలకు అర్థం కావడం లేదన్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కులు ప్రభుత్వానివా లేక కాంగ్రెస్ పార్టీవా అనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తులు వాళ్ల ప్రభుత్వం అధికారంలో ఉందని, అధికారులను చెప్పు చేతుల్లో పెట్టుకుని ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వ అధికారులు పార్టీ వ్యక్తుల కోసం పనిచేయడంపై ఆత్మవిమర్శన చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహారాజు, బీజేపీ సీనియర్ నాయకులు పెద్ది మల్లారెడ్డి, ముత్యాల రవీందర్, ఐటీ సెల్ కన్వీనర్ వినోద్, యనగంటి శ్రీనివాస్, మంతెన శ్రీనివాస్, శివరాత్రి శంకర్, నవీన్, హరీష్, శివ, సదానందం తదితరులు పాల్గొన్నారు. చెక్కులు కాంగ్రెస్ నేత ఓడితల ప్రణబ్ బాబు పంచినాడు. ఈయన ఏ అధికారంతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంచినాడు, ఇతనికి ఏ ప్రోటోకాల్ ఏ పదవి ఉన్నదని పోలీసు బందోబస్తు ఒక మంత్రికి ఏర్పాటు చేసిన విధంగా పోలీసు బందోబస్తు మధ్యలో చెక్కులు పంచినాడు. స్థానిక అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం, అధికారులను ఓడితల ప్రణబ్ బాబు అనేటనే ఏదైనా కార్పొరేషన్ పదవి ఉన్నదా, ప్రభుత్వం నామినేట్ పదవులు ఉన్నాయా, ఏ విధంగా అయినా పంచినాడు, ఇతనికి మీరు ఏ విధంగా మద్దతు ఇచ్చినారో స్థానిక అధికారులను మేము డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో మేము తీసుకునే చర్యలకు కానీ ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరు బాధ్యులు కాక తప్పదని ఈరోజు వినాయక మండల శాఖ తరఫున హెచ్చరిస్తున్నాం.